ప్రస్తుతం టీమిండియా యంగ్ ప్లేయర్లతో దుర్భేద్యంగా కనపడుతోంది. మరి ముఖ్యంగా టీ20 ఫార్మెట్లో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ లాంటి కుర్రాళ్లు బౌలర్లకు భయం అంటే ఏంటో చూపిస్తున్నారు. ఈ ఇద్దరు మ్యాచ్ ఆడుతున్నారంటే ఖచ్చితంగా బౌలర్ భయపడాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అయితే ఇద్దరిలో ఎవరు అత్యంత దూకుడుగా సమర్థుడిగా ఉంటారో వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ గణాంకాలతో తేల్చి చెప్పేశాడు. ఒకవైపు ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడుతున్న అభిషేక్ శర్మ, మరోవైపు ఐపీఎల్ 2025లో 35 బంతుల్లో సెంచరీ చేసిన తర్వాత అండర్-19 స్థాయిలో తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించిన వైభవ్ సూర్యవంశీ ఈ ఇద్దరిపైనే అందరి చూపు నెలకొంది. అంతేకాదు ఈ ఇద్దరు తమ తుఫాన్ బ్యాటింగ్ తో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం వైభవ్ ఆస్ట్రేలియాలో మ్యాచ్లు ఆడుతుంటే అభిషేక్ యుఏఈలో ఆసియా కప్ ఆడుతున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రమాదకరమైన వారు అనే ప్రశ్న వస్తే చెప్పడం చాలా కష్టం. కానీ అది కూడా నిర్ణయించేశారు. అవును, వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే దానికి సమాధానం ఇచ్చాడు. ఇక ఆయన మాట్లాడుతూ అభిషేక్ శర్మకు అంతర్జాతీయ అనుభవం ఉంది కాబట్టి అతను వైభవ్ సూర్యవంశీ కంటే పరిణతి చెందిన వాడని తేల్చి చెప్పేశాడు. అయితే దూకుడు స్థాయిలో ఈ రెండింటిని మనం తూకం వేస్తే వైభవ్ సూర్యవంశీ ముందున్నట్లు కనిపిస్తాడు. వైభవ్ సూర్యవంశీ ఆ స్థాయి పరిణితిని సాధించిన తర్వాత అతను మరింత దూకుడుగా ఉంటాడని తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ ఒకసారి దూకుడుగా మారితే అతను ఆగడని మనీష్ ఓజా వివరించాడు. ప్రతి బంతిని కొట్టడమే అతని లక్ష్యం. అయితే అభిషేక్ శర్మ విషయంలో అలా కాదు. మీరు సామర్థ్యాన్ని పరిశీలిస్తే అభిషేక్ శర్మ కంటే వైభవ్ సూర్యవంశీకి ఎక్కువ సామర్థ్యం ఉందని ఆయన అన్నారు. ఇక ఈ ఇద్దరి మధ్య ఉన్న ఏకైక తేడా ఏంటంటే పరిణితి మాత్రమని చెప్పుకొచ్చారు. అది అభిషేక్ శర్మకు ఉందని, వైభవ్కు ఇంకా రాలేదని ఆయన వెల్లడించారు.